నమస్తే, వెల్కమ్ టు డ్రీమ్ హోమ్. నేను సునీల్. చిరుద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డూప్లెక్స్ విల్లాలు, ఫ్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2024లో రియాల్టీ రంగం దూకుడు. 2023తో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్లో భారీ వృద్ధి. భారీగా పెరిగిన నిర్మాణ అనుమతుల దరఖాస్తు. కొత్త ఏడాది కోసం రియాల్టీ సంస్థల ప్లాన్. ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లకు జై కొడుతోన్న బయర్స్. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉండే ప్రాపర్టీలపై ఆసక్తి. పెట్టుబడులకు బెస్ట్ చాయిస్ గా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. త్వరలోనే 5 ప్రాజెక్టుల లాంచింగ్ కు కసరత్తు. రెండు 2024లో హైదరాబాద్లో రియాల్టీ ఎస్టేట్ రంగం దూసుకుపోయింది. 2023తో పోలిస్తే కొత్త ప్రాజెక్టుల లాంచింగ్ అధికంగా నమోదైంది. జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఏ పరిధిలోనూ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు భారీగా పెరిగాయి. మరోవైపు హైడ్రా వల్ల రియాల్టీ రంగం నెమ్మదించిందనే ప్రచారంలో వాస్తవం లేదని హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్లు స్పష్టం చేశారు. హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పనపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టిందని, అవన్నీ పట్టాలెక్కితే కనుక గ్రేటర్లో రియాల్టీ రంగానికి మరింత ఊపు వస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2024లో దూసుకెళ్లిన హైదరాబాద్ రియాల్టీ రంగం 2023తో పోలిస్తే భారీగా పెరిగిన కొత్త ప్రాజెక్టుల లాంచింగ్. భారీగా పెరిగిన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తులు. ఇన్ఫ్రా ప్రాజెక్టులు పట్టాలెక్కితే రియాల్టీ రంగానికి మరింత ఊపు. కొత్త ఏడాదిలోనూ ఇదే జోష్ కొనసాగే ఛాన్స్. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి హైదరాబాద్. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ వైపే చూస్తున్నారు. ఉపాధి అవకాశాలు కూడా పెరిగిపోవడంతో హైదరాబాద్ మహానగరం నలువైపులా వేగంగా విస్తరిస్తోంది. లో హైదరాబాద్ రియాల్టీ రంగం భారీ వృద్ధి నమోదు చేసిందని, 2023తో పోలిస్తే చక్కని పురోగతిని కనబరిచిందని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. బిల్డింగ్ పర్మిషన్లు, లేఅవుట్ల పర్మిషన్లకు ఈ ఏడాది అధికంగా దరఖాస్తులు వచ్చాయని, అనుమతులు కూడా ఇదే స్థాయిలో ఇచ్చినట్లు వారు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించడంలో సక్సెస్ కావడంతో హైదరాబాద్ రియాల్టీ రంగం చక్కని గ్రోత్ను సాధించింది అన్నారు. ఆక్యుపెన్సీ పెరుగుదల, రెసిడెన్షియల్ ప్రాపర్టీల అమ్మకాలలో గణనీయమైన వృద్ధి నమోదైందని వారు చెప్తున్నారు. 2023 జూలై నుంచి నవంబర్ వరకు ల్యాండ్ డెవలప్మెంట్ కోసం 1326 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 45% వృద్ధితో 1920 దరఖాస్తులు వచ్చాయని జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ అధికారులు తెలిపారు. అలాగే భవన నిర్మాణాల అనుమతుల కోసం 2023 జూలై నుంచి నవంబర్ వరకు 756 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 40% వృద్ధితో 1061 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు చెప్పారు. అదేవిధంగా కొత్తగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల కోసం 2023లో జూలై నుంచి నవంబర్ వరకు 467 అప్లికేషన్లు రాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 560 వచ్చాయని తెలిపారు. ఇక ఇదే సమయంలో లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ల లేఅవుట్, ఫైనల్ లేఅవుట్ల అప్లికేషన్లు 103 నుంచి 299కి పెరిగాయని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ఇక అనుమతుల కోసం వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు అధికారులు.
ఈ ఏడాది జూలై నుంచి నవంబర్ వరకు 2563 దరఖాస్తులను పరిష్కరించినట్లు, గత ఏడాది ఇదే సమయంలో ఈ సంఖ్య 2065గా ఉందన్నారు అధికారులు. ఇక ఈ ఏడాది భవన నిర్మాణ అనుమతులను కూడా వేగంగా మంజూరు చేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే జూలై, నవంబర్ మధ్య భవన నిర్మాణ అనుమతుల సంఖ్య 1196 నుంచి 1414కు పెరిగింది. ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ విషయానికి వస్తే ఇదే సమయంలో 690 నుంచి 811కి వృద్ధి చెందింది. ఇక చిన్న ఇళ్ల నిర్మాణం, ఓపెన్ ప్లాట్ల లేఅవుట్, ఫైనల్ లేఅవుట్లకు సంబంధించి ఈ ఏడాది 335 అనుమతులు లభించాయి. దీంతో ఈ ఏడాది రియాలిటీ రంగం ఫుల్ జోష్లో ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇప్పుడు హైడ్రా క్లారిటీ కూడా వచ్చేసింది, ప్లస్ గవర్నమెంట్ కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. మీకు మూసీ రివర్ రీజునివేషన్ చాలా మంచి ప్రాజెక్టు, మీకు మెట్రో రైళ్ళు బాగా కొత్త కొత్త ఏరియాస్లో దే ఆర్ ఎక్స్టెండింగ్ ఇన్ టు న్యూ ఏరియాస్, ప్లస్ మన ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వేస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి బాగా యాడ్ చేస్తుంది. ఎవరైనా కానివ్వండి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్. ఒక్కటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, ఇన్పుట్ కాస్ట్ పెరుగుతూనే ఉన్నాయి, లేబర్ కాస్ట్ కూడా పెరుగుతున్నాయి. సో సెల్లింగ్ ప్రైస్ తగ్గుతుంది అనేది మాత్రం కొంచెం దయచేసి ఆలోచించకుండా ఎప్పుడు కూడాను దిస్ ఇస్ ఐ వుడ్ థింక్ ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఇక కొత్త ఏడాదిలో కూడా రియాలిటీ రంగంలో ఇదే ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని తెలంగాణ సర్కారు మౌలిక సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టడం ఇండస్ట్రీకి బూస్టింగ్ ఇవ్వనుందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. మన క్లైమేట్ కండిషన్స్ ఇవన్నీ చూస్తే హైదరాబాద్ ఇస్ అన్ ఎక్సలెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్. ఎవ్వరు కూడా ఈ రూమర్స్ నమ్మబాకండి. నెక్స్ట్ 2025-26 హైదరాబాద్కి కానివ్వండి, ఇండియాకి కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు బీ బూమింగ్. మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ హైదరాబాదే కాదు, ఇండియాలో కూడాను మీరు ఓవరాల్ ఇండియా చూస్తే మన ఓన్లీ మేజర్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ విచ్ ఇస్ గ్రోయింగ్ అట్ 6.6%. మీరు వేరే మేజర్ ఎకానమీ, చైనా ఒక్కటే అరౌండ్ 4% గ్రో అవుతుంది. వేరే యూరోపియన్ ఎకానమీస్ కానివ్వండి, చాలా ఎకానమీస్ ఓన్లీ 1 to 2% గ్రో అవుతున్నాయి. సో ఓవరాల్ పిక్చర్ చూస్తే ఇండియా కానివ్వండి, హైదరాబాద్ కానివ్వండి, రియల్ ఎస్టేట్కి ఎనార్మస్ గ్రోత్ ఉంటుంది. ఇక కొత్తగా డెవలప్ చేసే ప్రాజెక్టులకు సంబంధించి లాస్ట్ ఇయర్ నవంబర్లో 267 దరఖాస్తులు రాగా ఈ ఏడాది నవంబర్లో 399 అప్లికేషన్స్ స్వీకరించామని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ చెప్పారు. డెవలప్మెంట్ కి సంబంధించి గత ఏడాది నవంబర్తో పోలిస్తే 45% అధికంగా అంటే 630 దరఖాస్తులను హెచ్ఎండిఏ పరిష్కరించింది. భవన నిర్మాణ అనుమతులు గత నవంబర్తో పోలిస్తే 259 నుంచి 367కు, కొత్త ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు 102 నుంచి 106కు పెరిగాయి. గత బడ్జెట్లో 10,000 కోట్లతో హైదరాబాద్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తెలంగాణ సర్కార్ నిధులు కేటాయించింది. ఇక 2025 బడ్జెట్లోనూ హైదరాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో రియాలిటీ రంగం టాప్ స్పీడ్లో దూసుకుపోయే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కాస్త డబ్బు ఎక్కువైనా విశాలమైన ఇళ్లకు బయర్స్ జై కొడుతున్నారు. ఈ ఏడాది దేశంలో ట్రిపుల్ బెడ్రూమ్ ఇండ్లకు డిమాండ్ భారీగా పెరిగిందని Housing.com నిర్వహించినటువంటి సర్వేలో తేలింది. ఉపాధి అవకాశాలు భారీగా పెరగడం, బ్యాంకులు సులువుగా రుణాలిస్తుండటంతో ప్రజలు తమ సొంతింటి కలలను సులువుగా నెరవేర్చుకుంటున్నారని Housing.com తమ తాజా రిపోర్ట్లో అభిప్రాయపడింది. ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు జై కొడుతోన్న బయ్యర్స్ 2024లో 3 BHKకు భారీగా పెరిగిన డిమాండ్. 50 లక్షల నుంచి కోటి విలువైన ప్రాపర్టీస్పై బయ్యర్స్ ఆసక్తి. వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ ఉండే ప్రాపర్టీలను ఎంచుకుంటున్న బయ్యర్స్. తాజా సర్వే రిపోర్ట్ విడుదల చేసిన Housing.com
ఉపాధి అవకాశాల కోసం ప్రజలు నగరబాట పట్టడంతో ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుగా ఉన్న కుటుంబ వ్యవస్థ ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలుగా మారింది. అయితే విడిపోయి కలిసుందాం అనే సూత్రాన్ని అవలంబిస్తున్న ప్రజలు వీలైనప్పుడల్లా ఏదో ఒక అకేషన్లో ఒక దగ్గరికి చేరుతుంటారు. దీంతో ప్రజల నుంచి విశాలమైన ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో రియాల్టీ సంస్థలు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించేందుకు అధికంగా ఆసక్తి చూపుతున్నాయని హౌసింగ్.com తమ తాజా రిపోర్ట్లో వెల్లడించింది. అన్ని ఎమ్యూనిటీస్ ఉండేలా ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల కొనుగోలుపై నగరవాసులు అధికంగా ఆసక్తి చూపుతున్నారు. దీంతో హైదరాబాద్ పరిధిలో భారీగా ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా 50 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్న ప్రాపర్టీలకు ప్రస్తుతం భారీగా డిమాండ్ నెలకొంది. హౌసింగ్.com నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది. ఇళ్లు కొనేవారిలో 32% మంది ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆసక్తి చూపుతున్నారని హౌసింగ్.com ప్రకటించింది. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరంలో 2.5 BHKతో పాటు ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్ల కొనుగోళ్ల ఎంక్వైరీలు భారీగా పెరిగాయి. పలు సంస్థలు నిర్వహించిన ప్రాపర్టీ షోల్లో ఈ ప్రాజెక్టులపై వివరాలను నగరవాసులు అధికంగా తెలుసుకున్నారు. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఆసక్తి చూపిన ప్రజలు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాపర్టీలకు జై కొడుతున్నారని రియాల్టీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పుడు 3 బెడ్రూమ్కి డిమాండ్ పెరుగుతుంది. 3 బెడ్రూమ్తో పాటు విల్లాస్కి కూడా డిమాండ్ పెరగడం జరిగింది. 3 బెడ్రూమ్కి అట్లాగే 2.5 బెడ్రూమ్కి కూడా పెరగడానికి కారణం ఏంటంటే రీజను చాలామంది మీరు కరోనా తర్వాత మరి వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి మరి ఇంట్లోనే చేయడం జరుగుతుంది. కాబట్టి సపరేట్గా ఒక రూమ్ అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఆఫీస్ వర్క్కి. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇంకొక రూమ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్న ఉద్దేశంతో అందరూ కూడా 3 బెడ్రూమ్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అందుకని మార్కెట్లో ఎక్కువగా 3 బెడ్రూమ్ వాళ్ళు పోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అట్లాగే విల్లాస్ కూడా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెరిగినందువల్ల ఎక్కువ రింగ్ రోడ్ చుట్టూతో కూడా గేటెడ్ కమ్యూనిటీస్, విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీస్లో కూడా బాగా డిమాండ్ పెరగడం జరిగింది. పూర్తి మొత్తం చెల్లించి ఇంటిని కొనుగోలు చేయడం సామాన్యులకు తలకు మించిన భారం. అయితే బ్యాంకులు సులువుగా రుణాలిస్తుండడం, వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో అద్దె ఇంట్లో ఉండే కన్నా ఈఎంఐ చెల్లిస్తూ సొంతింట్లోనే ఉండటం బెటర్ అని ప్రజలు భావిస్తున్నారు. దీంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ట్రిపుల్ బెడ్రూమ్ ప్రాపర్టీల బుకింగ్ సైతం వేగంగా పూర్తవుతున్నాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి తలసరి నెలసరి ఆదాయం పెరుగుతుంది అనడానికి ఇది ఒక ఇండికేషన్. సో ఇప్పుడు మనం హైదరాబాద్లో కనుక చూస్తే మెజారిటీ ఆఫ్ ది ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యంగ్ జనరేషన్కు మనం వేస్తున్నటువంటి 2 బెడ్రూమ్ కంటే కూడా అక్కడ నుండి మూవ్ అవుతుంది. అంటే ఏజ్ గ్రూప్ కూడా హైదరాబాద్లో ఉన్నది కొంచెం మూవ్ అవుతుంది కాబట్టి అది 3 బెడ్రూమ్ వైపు మనకి వెళ్ళేటువంటి అవకాశం ఇక్కడ ఎక్కువగా కనపడుతుంది. హైదరాబాద్ చుట్టుపక్కల 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్స్, అంటే మేజారిటీ 3 బెడ్రూమ్ అండ్ కొంచెం 40-45 ఏజ్ గ్రూప్ వచ్చేసి అండ్ 1 lakh ఎబో శాలరీస్ ఉన్న వాళ్ళందరూ కూడా 4 బెడ్రూమ్ వైపు మనం వెళ్ళడం మనం ఇక్కడ ఎక్కువగా మనం గమనిస్తా ఉన్నాం. ఇక ట్రిపుల్ బెడ్రూమ్ ఇళ్లను కొనుగోలు చేసే వారిలో రెడీ టు మూవ్ ప్రాజెక్టులకు అధిక ఉత్సాహం చూపుతున్నారు. రెడీ టు మూవ్ ప్రాజెక్టులతో అద్దె భారం తప్పుతుందని జనం భావిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ హోమ్. 1,00,000 మందికి ఉపాధి కల్పించడమే తమ టార్గెట్ అంటోన్న శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సిఎండి కాసర్ల మహేందర్ రెడ్డితో మా ప్రతినిధి సుమ స్పెషల్ ఇంటర్వ్యూను ఇప్పుడు చూద్దాం. నమస్తే. శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మనతో పాటు ఉన్నారు. ఈ మధ్య కాలంలో 10TV ఏస్ అవార్డ్ని సొంతం చేసుకున్నారు. వ్యాపారాన్ని వ్యాపారంగా మాత్రమే చూస్తున్న ఈ రోజుల్లో వ్యాపారాన్ని వ్యాపారంగా కాకుండా 1,00,000 మంది ఉద్యోగులను సిద్ధం చేయాలనే ఒక టార్గెట్తో ముందుకెళ్తుంది శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. ఎంతో మంది మధ్యతరగతి వారు కూడా కొనుక్కునే విధంగా తక్కువ బడ్జెట్లో వారి కలను సాకారం చేస్తుంది. మనతో పాటు ప్రస్తుతం ఉన్నారు కాసర్ల మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారితో మాట్లాడదాం. సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ సక్సెస్ సీక్రెట్ ఏంటో మహేందర్ రెడ్డి గారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకుంటున్నారు, అందులోనూ శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఇంత సక్సెస్ అవ్వడానికి మీరు ఎంచుకున్న మార్గం ఏంటి ఈ రియల్ ఎస్టేట్లో? కరెక్ట్ అండి. యాక్చువల్గా మేము దీనికి ముఖ్య కారణం మేము ఎంచుకునే ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టులలో ఫస్ట్ మేము ప్రాజెక్ట్ ఏదైతే సెలెక్ట్ చేస్తున్నామో
నేను ఒక కస్టమర్ అయితే, నేను ఒక ఇన్వెస్టర్ని అయితే దానిలో నేను ప్లాట్ తీసుకోగలుగుతానా అనే మెయిన్ కాన్సెప్ట్తో చెక్ చేసుకున్న తర్వాతనే నేను ఒక ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టోటల్గా కంప్లీట్ చేసుకున్నాకనే మనం మార్కెట్లోకి వస్తున్నాం. అంటే అన్ని పర్మిషన్ తీసుకొని, అన్ని గవర్నమెంట్ అప్రూవల్ తీసుకొని, డెవలప్మెంట్ చేసుకొని, మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మేము మార్కెట్లోకి వస్తాం. మార్కెట్లోకి వచ్చే ముందు మా అసోసియేట్స్కు ప్రతి ప్రాజెక్ట్ను ఫస్ట్ చూపిస్తాం. మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, దీని చుట్టుపక్కల గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇలా ఉన్నాయి, నెక్స్ట్ ఫ్యూచర్లో ఇక్కడ తీసుకునే ఇన్వెస్టర్లకు ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది ప్రతిదీ మా అసోసియేట్కి కూడా మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆ ట్రైనింగ్ ఓన్లీ ఒక సోషల్ మీడియా గురించే కాకుండా వాళ్ళకి పూర్తి నాలెడ్జ్, అంటే ఒక ప్రాజెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంటుందంటే అంత గ్రిప్ ఉంటుంది. మెయిన్ దీనికి అంతటికీ కారణం మా అసోసియేట్స్ ప్రతిదీ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి కస్టమర్కి ఏదైతే ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి లాభాలు ఎలా వస్తాయో అది క్లియర్గా వాళ్ళకి చెప్పి మా ప్రాజెక్ట్ మీద బయట ప్రపంచానికి చూపించుకుంటూ మేము మార్కెట్ చేస్తున్నాం. ఆ విధంగానే ముందుకెళ్తున్నాం కాబట్టి ఇంత మంచి సక్సెస్గా ఇంతమంది అసోసియేట్స్తో మేము బిజినెస్ చేయగలుగుతాం. మహేందర్ రెడ్డి గారు, అంటే ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేశారు? త్వరలో మీరు లాంచ్ అయిపోయే ప్రాజెక్ట్స్ ఏంటి? కరెక్ట్, ఇప్పటి వరకు మేము దాదాపుగా 15 వరకు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక 8 ప్రాజెక్ట్ ఆన్ గోయింగ్ ఉన్నాయి. కమింగ్ సూన్ అంటే నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఒక 5 ప్రాజెక్టులు లాంచ్ చేయబోతున్నాం. అంటే ఈ సిచ్యువేషన్లో 5 ప్రాజెక్టులు లాంచ్ చేసుకోవడమే మేము చాలా గొప్ప అచీవ్మెంట్గా చూసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ కొంచెం స్తబ్దతగా ఉంది కదా, ఈ టైంలో ఎలా మార్కెట్ చేస్తారు అనే ఆలోచనలో కూడా చాలామంది ఉన్నారు. కానీ మేము మార్కెట్ చేయగలుగుతున్నాం. దానికి కారణం మా ప్రాజెక్ట్స్. అంటే ఒక్కొక్క ప్లేస్, ప్రతి హైవేకు మేము ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నాం, ఇస్తున్నాం కూడా. ఇప్పుడు బెంగళూరు హైవే కానీ, ముంబై హైవే కానీ, విజయవాడ హైవే కానీ, వరంగల్ హైవే కానీ, శ్రీశైలం హైవే కానీ, అన్ని హైవేలకు ప్రాజెక్టులు ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఈ ప్రాజెక్టులు రూపొందించినాము. నెక్స్ట్ అతి కొద్ది టైంలోనే 5 ప్రాజెక్టులు ఒకేసారి లాంచ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. 99% ఈ మంత్ కానీ లేకపోతే ఫస్ట్ వీక్లో కానీ మేము 5 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడున్న 8 ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కాకుండానే నెక్స్ట్ కొత్తగా 5 ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నాము. ఆ 5 ప్రాజెక్టులు కూడా ఇప్పుడు మా అసోసియేట్లు అందరికీ చూపిస్తున్నాము. ఒక్కొక్కటి చూపించిన తర్వాత ప్రాజెక్ట్ లాంచ్ చేస్తుంటాము. ప్రాజెక్టులు ఈ టైంలో కూడా లాంచ్ చేసుకొని మేము సక్సెస్ చేసుకుంటాము అనే నమ్మకంతో మేము చేస్తున్నాం. ఎందుకు అంటే ఇన్వెస్టర్ కనుక ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 1.5 year స్తబ్దతగా ఉన్న ఈ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాదాపుగా 1.5 year కింద ఉన్న రేటే ఇప్పుడు వస్తుంది. అంటే దాదాపుగా వాళ్ళకు 30 to 40% తక్కువ వస్తున్నట్టు ఇన్వెస్టర్లకు. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైనా మంచి రిటర్న్స్ పొందగలుగుతారు. దానిలో భాగంగానే ఈ 5 ప్రాజెక్టులు మేము లాంచ్ చేస్తున్నాము. ఇవి కూడా అతి త్వరలోనే లాంచ్ చేసుకొని సక్సెస్ కూడా చేయాలని డిసైడ్ అయినాము. మహేందర్ రెడ్డి గారు, అంటే ఒక్క ప్రాజెక్ట్ని తీసుకురావాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వాలంటే ముఖ్యంగా న్యాయపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోయే ముందు మీరు? కరెక్ట్ అండి. యాక్చువల్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేయాలంటే దాని వెనకాల చాలా ఉంటుంది. దానికి మెయిన్ ఇంకా లీగల్గా న్యాయపరంగా చాలా చూసుకోవాలి. మేము 1954 నుండి స్టార్ట్ చేస్తాం. ఏదైనా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని లీగల్గా మొత్తం చూసుకోవడానికి యాక్చువల్గా మాకు లీగల్ సెల్ సపరేట్ ఉంది. దానికి మా డైరెక్టర్ రఘుమారెడ్డి గారు టోటల్గా దాని మీద ఎక్కువ దృష్టి పెట్టి ప్రతి పాయింట్, ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ చేసుకోకుండా ప్రతి పాయింట్లో లీగల్గా చెక్ చేసుకొని 1954 నుండి ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కలెక్ట్ చేసుకొని అన్ని చెక్ చేసుకొని లాయర్ ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకున్నాక, ఒక లీగల్ ఒపీనియన్ కాకుండా సెకండ్ లీగల్ ఒపీనియన్ కూడా చూసుకున్న తర్వాతనే మేము ఆ ప్రాజెక్ట్ టేకప్ చేసుకుంటాం. కాబట్టి అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉంటారో, ఎవరైతే కస్టమర్ ఉంటాడో, ఈ తరం కాకుండా వచ్చే తరం కూడా వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఉండడం కొరకు, ఓన్లీ ఏదో ఇప్పటి వరకే ఏం ప్రాబ్లం లేదని కాదు, నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి కొరకు మేము 1954 నుండి డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకొని దానిలో ఉన్న లీగల్గా అన్ని కరెక్ట్ చూసుకున్న తర్వాతనే మనం ఆ వెంచర్ను, ఆ ప్రాజెక్ట్ను మనం తీసుకొని దానికి రఘుమారెడ్డి గారు పూర్తిగా అంటే ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఇందాక మీరు అన్నట్టు చాలా ఎక్కువ ఉంటుంది. దాని వెనకాల ఒక ప్రాజెక్ట్ తీసుకొని లీగల్గా చెక్ చేసుకోవాలంటే చాలా కష్టం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మేము ప్రతిదీ, ఎందుకంటే మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామంటే ఒక 400-500 మెంబర్స్ ఆన్సరబుల్ ఉండాలి. అంటే 400-500 ప్లాట్స్ అవుతుంటాయి కాబట్టి 400-500 మెంబర్స్ ఆన్సరబుల్ ఉండాలంటే ప్రతి చిన్న పాయింట్ని కూడా మిస్ చేయకూడదు అన్నట్టు. మిస్ చేయకుండానే లీగల్గా ప్రతి పాయింట్ చూసుకున్న 1-2
లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. మీకున్న ఒక మంచి పేరు మార్కెట్లో ఏంటంటే ఎక్కడ ప్లాట్ కొన్నా మీ ప్రాపర్టీస్లో 15 రోజుల్లోనే రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తారని ఒక మంచి పేరుని మీరు సంపాదించుకున్నారు. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు మహేందర్ రెడ్డి గారు? ఎగ్జాక్ట్గా యాక్చువల్గా మేము సక్సెస్ కావడానికి అదొక పెద్ద రీజన్ అండి. మా వెంచర్ ఏ వెంచర్ అయినా కస్టమర్ విత్ ఇన్ 15 days టోటల్ పేమెంట్ చేస్తే ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం. ఒక్కొక్కసారి సింగిల్ ప్లాట్ కూడా ఎమర్జెన్సీ, ఒకతను యూఎస్ నుండి వచ్చాడు, ఆయన ఇమ్మీడియట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, అతనికి ఎల్లుండి వెళ్ళిపోతున్నాడంటే ఈ రోజు టోటల్ పేమెంట్ చేస్తే ఆ రోజే పోయి రిజిస్ట్రేషన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అంటే అది ఎట్లా చేయగలుగుతున్నాము అంటే మన పేరు మీద రిజిస్టర్ అయి ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్ అంతా, ఆ వెంచర్ అంతా మన పేరు మీద ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా మనం కస్టమర్లకు రిజిస్ట్రేషన్ చేయడానికి వస్తుంది. వాళ్ళు ఎన్నో రోజుల నుండి ఒక కళ ఉంటుంది సొంతింటి ప్లాట్ కొనాలి అనేది. ఆ ప్లాట్ కొనాలి అనే ఆలోచన ఉన్నప్పుడు కొన్న వెంబడే వాళ్ళకి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినాం అనుకో, వాళ్ళు ఇంకా ఎక్కువ ఆనందిస్తారు. దానివల్లనే మౌత్ పబ్లిసిటీ కూడా ఎక్కువ ఉంది మాకు. ఆ కస్టమరే మాకు రెఫరెన్స్లు ఇస్తుంటాడు, ఆ కస్టమరే మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహిస్తుంటారు. నేను చాలా చూశాను కానీ ఇంత ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది మీదే చూస్తున్నామని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. దానివల్లనే మేము ఇంత సక్సెస్ కావడానికి కారణం ఉంది. ఈ రోజుల్లో మార్కెట్లోకి రావాలనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మార్కెటింగ్ చేయాలనుకునే వాళ్ళకి మీరు మంచి మెలకువలు నేర్పించి అసలు మార్కెట్ ఎలా ఉంటుంది, రియల్ ఎస్టేట్ అంటే ఏంటని మీరు మెలకువలు నేర్పించి చేయడం అనేది మీరు ఎలా చూస్తారంటే ఒకరికి ఉపాధి కల్పిస్తున్నట్లే కదా. మీ దగ్గర ఉన్న టీం గురించి ఏం చెప్తారు? కరెక్ట్ అండి. మా లక్ష్యమే 1,00,000 మందికి ఉపాధి కల్పించడం అనే ఉద్దేశంతో ఇప్పుడు మేమున్న మా మార్కెటింగ్ మిత్రులకు కూడా, మార్కెటింగ్ అసోసియేట్స్ కూడా మేము రాగానే ఏదో మార్కెట్ చేసుకోండి, పోయి కస్టమర్కి చెప్పండి అని కాకుండా ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ఇస్తాం. ప్రతి అసోసియేట్ మా దగ్గరికి రాగానే వాళ్ళను ఒక 11 days ప్రోగ్రామ్ ట్రైనింగ్లో పెట్టేసి ఆ 11 days ప్రోగ్రామ్స్తోని వాళ్ళని పూర్తిగా నిస్తార్థం చేసి మార్కెట్లో వాళ్ళు కస్టమర్ దగ్గరికి వెళ్తే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పే విధంగా తయారు చేసిన తర్వాతనే వాళ్ళని మార్కెట్లోకి పంపిస్తాం. ఏదో రాగానే మీరు కానివ్వండి బిజినెస్ చేసుకోండి అని కాకుండా ప్రతి అసోసియేట్ని ఏ ఒక్కరు వచ్చి జాయిన్ అయినా కూడా వాళ్ళకు 11 days ప్రోగ్రాంలో ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి ఓన్లీ ట్రైనింగ్లో అన్ని విధాలుగా అంటే ఒక ప్రోడక్ట్ ఒకటే నాలెడ్జ్ కాకుండా సోషల్ మీడియా ఎలా యూజ్ చేసుకోవాలి, డిజిటల్ మార్కెట్ ఎలా యూజ్ చేసుకోవాలి, కస్టమర్ దగ్గర పోతే ఎలా ఉండాలి అని ప్రతిదీ చెప్పి వాళ్ళను బయటకు పంపించిన తర్వాత వాళ్ళు ఈజీగా సక్సెస్ కాగలుగుతున్నారు. అంటే మహేందర్ రెడ్డి గారు ఈ రోజుల్లో బిజినెస్ లా మాత్రమే చూస్తున్న రోజుల్లో 1,00,000 మందిని మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి మెలకువలు నేర్పించి రియల్ ఎస్టేట్ అంటే వాళ్ళకంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ ముందుకెళ్ళాలి, 1,00,000 మందిని టార్గెట్ గా పెట్టుకోవడం అనేది ఒక అభినందనీయం అండి. ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు? 99% చాలా మంది బిజినెస్ చేయాలంటే ఎంతసేపు మనకేం వస్తుంది అనే ఆలోచన కాదు. మేము 1,00,000 మందిని లక్షాధికారులను చేయాలనే ఒకే ఒక టార్గెట్తోని చాలా మందికి సొంతింటి స్థలం లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ సొంతింటి స్థలం చూపించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేశాము. స్టార్ట్ చేసిన అతి కొద్ది రోజులలోనే మేము చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నాం. సిద్ధి వినాయక ప్రాపర్టీస్ డెవలపర్స్ ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి? మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అసలు? మా సక్సెస్కు మా మార్కెటింగ్ మిత్రులేనండి. ఫస్ట్ మా మార్కెటింగ్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా వాళ్ళు చూసుకుంటారు. నేను వాళ్ళని అలానే చూసుకుంటారు, వాళ్ళు కూడా నన్ను అలానే ఫీల్ అవుతుంటారు. మాది ఒక కుటుంబం, ఈ కుటుంబంలో మనం ఎంత ఎక్కువ బిజినెస్ చేసుకుంటే అందరం అంత కలిసిమెలిసి బిజినెస్ చేసి అందరం గ్రో అయ్యేవాళ్ళనే ఒకే ఒక ఆలోచన. అందరూ గ్రో అవ్వాలంటే అందరం ఒక యూనిటీగా వర్క్ చేసుకుంటేనే బిజినెస్ ముందుకెళ్తుంటారు. ఆ యూనిటీయే మాకు ఇంత సక్సెస్ చేసుకోవడానికి కారణమైంది. ప్రతి అసోసియేటు కంపెనీ గోల్ అంటే కంపెనీ ఏదైతే ఈరోజు ఇది చెప్పినామంటే అది చేస్తున్నారు. అంటే వాళ్ళు అంత ఫీల్ అయినరు మాది ఇది అనే ఆలోచనతో ఏ వర్క్ చేసినా కంపెనీ ఆలోచనతోనే చేస్తున్నారు కాబట్టి కంపెనీ ఇంత సక్సెస్ అవుతుంది. అసోసియేట్ కూడా అంత మంచి సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతున్నారు. దానికి మెయిన్ కారణం మా అసోసియేట్స్. మహేందర్ రెడ్డి గారు, బిజినెస్ లాగా చూసే ఈ రోజుల్లో మీరు 1,00,000 మందికి ఉపాధి కల్పించాలి. మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, మార్కెటింగ్ అంటే ఏంటి, ప్రతి మెలకువ నేర్చుకోవాలంటే వాళ్ళకు అవగాహన కల్పించడం అనేది మీ సంకల్పం చాలా గొప్పది. అండ్ మధ్యతరగతి వాళ్ళకు కూడా ప్లాట్ని అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పం కూడా చాలా మంచిగా ఉంది. ధన్యవాదాలు మహేందర్ రెడ్డి గారు. మీరు ఇలాగే ఇంకా డెవలప్ అవ్వాలి, చాలా మందికి ఉపాధి కల్పించాలని 10 TV కోరుకుంటుంది. ధన్యవాదాలు.